హ్మ్. సో మనిషికి ఒకటే కోరిక ఉంటది కదా, ఒకటి కాదు చాలా ఉంటాయి కదా, తనకు ఒకటే కోరిక డైరెక్టర్ అవ్వాలి. అంతే. అసలు ఇంకా మీరు ఏమినరు, తనకి అసలు వేరే ఏ కోరికలు ఉండవు, ఏముండవు, వెరీ సింపుల్ పర్సనాలిటీ ఉన్న ఒక్క నేనేమో ఐఎమ్ అగైనెస్ట్ మూవీ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి నేను చాలా నెగిటివ్ గా ట్రైన్ అయిపోయాను దాని మీద. సో మేము పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నువ్వు మూవీ ఫీల్డ్కి వెళ్తే నేను పెళ్లి చేసుకోను, నేను ఆ ఒక్క విషయంలో నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేది. అబద్ధం ఆడాడు అప్పుడు కదా. లేదు నువ్వు ఒప్పుకుంటేనే వెళ్తాను, లేదంటే వెళ్ళనని చెప్పాడు. సో సిన్సియర్ పాపం. ఎప్పుడు కూడా వెళ్తాను అనేది లేదు, తను ఎప్పుడు కూడా వెళ్తాను అనేది లేదు. నా అంతటి నేనే సరే అని నన్ను నేను చాలా ఇయర్స్ మోటివేట్ చేసుకొని ఒక్క సినిమా తీలే, నీ కోరిక తీరిపోతుంది, మళ్ళీ నా వల్ల నీ కోరిక ఇదైపోయింది అంటే నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఎందుకు వద్దు, మనం సర్వైవల్ ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా చేశారా మీరు? ఇనీషియల్ గా చాలా స్ట్రగుల్స్ అయినాయి సార్. అంటే పని చేయించుకోవటం, డబ్బులు ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ చూసిన కమిషన్ లెగ్గొట్టాడు చాలా అనమాట. ఈవెన్ శాలరీగా మంచి పొజిషన్ లో శాలరీకి పని చేస్తుండే, ఆ శాలరీలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అయినా సరే నేను ఏ రోజు ఒక్క మాట అనలే, వాళ్ళు వెనకాల పడలేదు, నవ్వుతూ పక్కకు వచ్చి నా పని నేను చేసుకుంటూ అలా వెళ్ళిపోయాను. సో దానివల్ల టైం వేస్ట్ అయింది కానీ, బట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు స్టీల్ చేయలేరు కదా. అదే కదా. సో అల్టిమేట్లీ తర్వాత ఇంకా అభి అన్నాడు, ఇట్లా ఒకరి దగ్గర చేయటం, డబ్బులు పోగొట్టుకోవటం ఇవన్నీ వద్దు, మనమే ఓన్ గా చేసుకుందామని. దెన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ. సో అప్పటి నుంచి వీఆర్ హ్యాపీ సార్. మన వరకు మనం చాలా హ్యాపీగా నడిచిపోతుంది, బాధ లేదు. రియల్ ఎస్టేట్ సొంతంగా పెట్టుకున్నారు మీరు? మనమే ల్యాండ్స్ తీసుకోవటం, డెవలప్ చేయటం, అమ్మేయటం, ఇంతే. ఈ దీంట్లో అప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అనేది హ్యాపీగానే ఉంది. అంతకు ముందంతా అది కూడా పెయిన్ఫుల్ స్టోరీయే. ఎందుకంటే సార్ 3 పిల్లలను వదిలిపెట్టి ఒక ఆడమ్మాయి ఇంట్లో పనులు చేసుకొని బయటికి ఒక కంపెనీ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మనకి మాట ఇచ్చిన శాలరీ కూడా పే చేయకపోతే ఇంకా దాన్ని ఎలాగ డిఫైన్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే రియల్ ఎస్టేట్ ని చాలా మంది నమ్మరమ్మా. రియల్ ఎస్టేట్ అంటేనే మోసాలు, ద్రోహాలు, వెన్నుపోట్లు అని వాటికి బోల్డ్ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కి. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఓకే మీ హస్బెండ్ గా కోసం వచ్చారు. సినిమా చేశారా మీ వారు? లక్ష్మణ్ ఈజ్ సక్సెస్ఫుల్ అమ్మా. మూవీ పరంగా మంచి పేరు వచ్చింది. మీ సొంత డబ్బులేనా? మన సొంత డబ్బులే సార్. ఓకే, మన సొంత డబ్బులే. రిలీజ్ అయిపోయి December 30th రిలీజ్ చేసాం. అంటే 30-40% మైనస్ సార్. ఫస్ట్ మూవీకే మనం ఫుల్ గా రావాలంటే కష్టం కదా. సో అది కాకుండా మనం చిన్న మీడియం సైజ్ సినిమానే తీసినాము. కంటెంట్ బాగోబట్టి అట్లీస్ట్ సేఫ్ అయ్యాము, ఎంతో కొంత సేఫ్ అయ్యాము. సో వీ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సార్. 30-40 మైనస్ మనీ కోల్పోయామే తప్ప ప్రాసెస్ లో గానీ ఎక్కడ కూడా మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఇన్ఫాక్ట్ మంచి పేరు వచ్చింది. అందరూ కూడా లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసరు, లక్కీ లక్ష్మణ్ డైరెక్టరు అని మనకు ఒక గౌరవం ఇచ్చే అంత ఇది వచ్చింది, మాత్రం మిగిల్చింది. అది నేను చాలా హ్యాపీ సార్, నిజం చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన పిల్లలు పలానా పేరెంట్స్ అని వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారో, మనం పలానా మూవీ అని గర్వంగా చెప్పుకుంటే అంతకు మించిన సంతోషం ఏముంటది? ఏముండదు. మనం చేసిన వర్క్ మనకి సంతృప్తిని ఇస్తే చాలు. ముందు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే. బట్ లక్కీ లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మీరు డైరెక్టర్ అవ్వడం ఏంటి? మధ్యలో ఏం జరిగింది మీ వారికి మీకును? లేదు సార్, లక్కీ లక్ష్మణ్ కంటే ముందే నా డైరెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నేను స్టోరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు నువ్వు అంటే బేసికలీ నేను రైటర్ సార్. అంతకు ముందే నేను కథలు, కవిత్వాలు, పాటలు మీరు ఏది వదిలిపెట్టినట్లేదు కదా ప్రపంచంలో. ఇష్టం సార్ అన్ని అలాగా నేర్చుకోవటం, చేయటం. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ రైటింగ్ అనేది బ్లెస్సింగ్ సార్, నా టాలెంట్ అయితే కాదు. ఎందుకంటే నేను చదువుకోలేదు, పలాని పుస్తకాలు చదవలేదు, ఏం గొప్ప గొప్ప వాళ్ళు పుస్తకాలు అసలు ఏం చదవాలి, అంత టైం లేదు. ఎప్పుడు బతకడానికి ప్రాణంలో పరిగెడుతుండే. సాహిత్యం సార్, పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకుంటే సాహిత్యం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ పదాలకి మీనింగ్ కూడా నాకు తెలియదు. సో అంటే ఇది బ్లెస్సింగ్, ఎక్కడో రిపాజిటరీ ఉంది నాకు. సో దాన్ని నేను అలాగా అంటే డబ్బు కోసం ఎప్పుడు వాడలేదు సార్. నాకు నేను రాసుకోవటం తప్ప డబ్బు కోసం ఎప్పుడు వాడలేదు. అప్పుడు తన కోసం నేను ఒక స్టోరీ రాస్తాన్ని అత్యుత్సాహంతో రాశాను అనమాట. రాసి తనకి నాకు డిస్కషన్ అయ్యేటప్పుడు, నువ్వు రైటర్ లాగా మాట్లాడలా, నువ్వు ఒక డైరెక్టర్ లాగా మాట్లాడుతున్నావు అన్నాడు పొరపాటున. దాన్ని నేను చాలా సీరియస్ గా తీసేసుకున్నా. అయితే ఇంక నువ్వు కూర్చో, నేనే డైరెక్టర్ ప్రకటించారా? లేదు, ఈ సినిమా తర్వాత నువ్వు తీద్దు అని చెప్పి తనే చెప్పాడు. లేదంటే అసలు నాకు ఆలోచన కూడా లేదు. అయితే ఓకే అని చాలా సీరియస్ గా తీసుకొని పనంతా నేర్చుకున్నాను నేను గ్రౌండ్ లో. ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కడైనా మన అసిస్టెంట్ గా చేసిన చాలా లిమిటెడ్ వరకే నేర్చుకోవచ్చు సార్. ఇది మన మూవీ, మన ప్రొడక్షన్, మన మనిషి డైరెక్టర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా. లక్కీ లక్ష్మణ్ టైంలో
A to Z నేర్చేసుకున్నా ఒక మూవీతోనే. ఉమ్. అన్ని ఎవ్రీథింగ్ అన్నమాట. అసలు ఎక్కడ పడితే అక్కడ నేనే కనిపించేది. ఇంకా మీరు ఇన్ని రంగాల్లో పనిచేసిన వాళ్ళు నేర్చుకోవడం ఎంత. సినిమా ఈజ్ ఎ వెరీ ఈజీలీ అంటే టఫ్ గా కనిపించే ఈజీ జాబ్ అమ్మా, అవును. ఈజీగా కనిపించే టఫ్ జాబ్. అవును. మీరు టఫ్ గా అనుకున్నారనుకోండి అది ఈజీ జాబ్, అవును. ఈజీగా అనుకున్నారనుకోండి అది tough టఫ్ job. జాబ్. సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్ ఉంది. అవును. ఉమ్. చాలా నచ్చింది సార్. ఆ ప్రాసెస్ అంతా కూడా మంచిగా అనిపించింది. అంత ఎవ్రీబడి కోఆపరేటివ్ గానే అనిపించారు. ప్రతి మనిషి రెస్పెక్ట్ డబ్బుల కోసం పనిచేస్తారు సార్. అది మనం ఇచ్చేసినప్పుడు నాకు తెలిసి ఎక్కడ సమస్యలు రావు. రావు. సో మేము డబ్బు దగ్గరే ఉందమ్మా అంత అంతా పేమెంట్ దగ్గర. అక్కడే సార్. ఇప్పుడు మీరు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి ఇప్పుడు కూడా మీరు ఇంత ఉన్నతంగా ఎదిగే కూడా మర్చిపోకుండా చెప్తున్నారంటే అవును. హౌ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇట్ మేడ్ అమ్మ ఆన్ లైఫ్ 1.5 year నేను పనిచేసిన సార్ సగం జీతంతో. నేను బాధపడింది డబ్బుల కోసం బాధపడలేదు. బట్ అది నెగ్లిజెన్స్. పిల్లలు టైము నేను కిల్ చేసి ఏం సాధించినా అని నాకు మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది. అప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అయ్యా. వాళ్ళ బాల్యం కదా సార్, నా చిన్నోడు సార్, మంత్స్ బేబీని వదిలేసి వెళ్ళి పనిచేసిన. అవునమ్మా. అంటే మనుషులు లాట్ ఆఫ్ విమెన్ టుడే ఉమ్, ఇన్ ది సొసైటీ, ఇఫ్ యూ వాచ్ ఎనీ బస్ స్టాప్, అవును, ఈవెన్ ప్రెగ్నెంట్స్ అవును, హోల్డింగ్ ఎ స్మాల్ క్యారేజ్ అవును. గో టు ఆఫీస్ అండ్ వర్క్. అది ఉమెన్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఫేస్ చేస్తూనే రెస్పెక్ట్ ఉన్నారు. చేయాలి సార్. ఎందుకంటే ఉమెన్ మెన్ అంత స్ట్రాంగ్ బాడీ ఉండదు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చాము కానీ బాడీ కంపల్సరీగా టూ మచ్ జిమ్ లో ఏదో పెద్ద పెద్ద చేస్తే తప్ప నార్మల్ గా ఎంతైనా ఉమెన్ ది కొంచెం వీక్ ఉంటది బాడీ. యూనో మేబీ సైంటిఫిక్ గా కావచ్చు, మంచి issues జెనెటికల్ వల్ల గా కావచ్చు, చాలా ఉంది. ఇప్పుడు ఎస్. మీరు నన్ను అడిగితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి డైరెక్షన్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే నేను అదే పెయిన్ఫుల్ అంట. మెన్ ఒక 30 days అయినా హ్యాపీగా వాళ్ళు డైరెక్ట్ చేయగలరు. నాకు ఆ 30 days లో ఒక 5 days నాకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ నేను కానీ ఒక యాక్ట్రెస్ కానీ వీ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్. ఎగ్జాక్ట్లీ. అది మెన్ కి ఉమెన్ కి అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఇంకేం చెప్పాలి సార్. కరెక్ట్. సో అలాగా ఇది ఎప్పటికీ ఉంటుంది సార్. సో కాబట్టి డెఫినెట్ గా ఉమెన్ ని పనిచేసే ప్రతి ఒక్క ఉమెన్ ని నేను చాలా హార్ట్ఫుల్ గా రెస్పెక్ట్ చేస్తా. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళే సార్. ఉమెన్ అమరాజీనామా సినిమా లాగా ఆ, మగాడికి ఒక రిటైర్మెంట్ స్టేజ్ అని ఉంటుంది, అవును, ఉద్యోగం వచ్చే టైం అవుట్ ఉంటుంది, అవును, బిజీగా బాగా పీక్ లో ఉండే టైం అవుట్ ఉంటుంది. అవును, ఆడదానికి అది ఉండదు. ఉండదు సార్, నో అవును. రిటైర్మెంట్, ఉండదు. నో రిటైర్మెంట్. ఎందుకంటే నేను ఇంట్లో ఎప్పుడన్నా బ్రేక్ తీసుకుంటే మార్నింగ్ వంటలు వాళ్ళతో టైం పాస్ ఇవి ఇంట్లో చూసుకున్నా కూడా రెస్ట్ ఉండదు నాకు. ఎక్కడ ఎవరికినమ్మా యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ యాక్టివ్ విమెన్స్ సొసైటీ హూ అవును, వర్క్ హార్డ్ అవును. ఆల్ రౌండ్ ది క్లాక్. ఇప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత మీరు ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఎందుకమ్మా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్ గా సార్ నా దగ్గర మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉండే. ఉమ్, ఒకటి మనకి తక్కువ బడ్జెట్ లో ఉండాలి సార్. ఉమ్, ఎందుకంటే మనం ప్రొడక్షన్ మళ్ళీ సెకండ్ టైం కొంత మనీ ఆల్రెడీ కోల్పోయి మళ్ళీ చేస్తున్నప్పుడు ఎక్కువ బడ్జెట్ ఎట్లాగో మనం వెళ్ళాం. ఉమ్, అంటే ఫస్ట్ టైం మూవీ కాబట్టి ఓకే. ఈవెన్ ఐ డోంట్ నో కదా, నేను ఎట్లా తీస్తానో తీసే వరకు నాకు కూడా తెలియదు. అవును. వాట్ ఎవర్ మనది అంతా ఎగ్జంప్షనే కదా. నేను అవును. డైరెక్టర్ అవ్వాలనుకునేది ఎగ్జంప్షన్, నా ఇమాజినేషన్ ఎగ్జంప్షన్, ఫ్యాంటసీ అంతా. ఫ్యాంటసీ. ఉమ్, అది గ్రౌండ్ కి వచ్చే వరకు నేను ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ సార్. అంతేగా నేను తోపుని తురువుని తీస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను చెప్పను. ఉమ్, ఈవెన్ నాకు కూడా తెలియదు అవుట్పుట్ చేసే వరకు కూడా హౌ గుడ్ ఐ ఆమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనేది నాకు తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్ లోనే వెళ్దాము అనుకున్నా. ఉమ్, ఉన్న స్టోరీలో ఇదే కొంచెం తక్కువ బడ్జెట్ రీజనబుల్ గా అయితే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి మనకి టూ మచ్ ప్యాడింగ్స్ ఉండవు, టూ మెనీ ప్లేసెస్ ఉండవు కాబట్టి ఇది రీజనబుల్ గా చేయొచ్చు. ఉమ్, రెండోది ఈ మూవీ చూస్తే మేకర్ గా నాకు గుర్తింపు వస్తుంది. అలాంటి స్టోరీ ఇది కంపల్సరిగా ఇది ఏదైతే ఉందో ఆలోచింపజేస్తుంది. అండ్ రెండోది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ సార్. బట్ అది చివరి వరకు అసలు తెలియదు మీకు దాంట్లో కాన్సెప్ట్ ఉందని కూడా. ఉమ్, దట్ ఈస్ హౌ ఐ డిజైన్. నేను 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే రాశాను సార్. గ్రేట్. నేను ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ అయ్యాకే నేను ప్రొడక్షన్కి వెళ్ళాను. నేను ఏం రాసినానో యాజ్ ఇట్ ఈస్ అదే తీసాను సార్. డైలాగ్తో సహా ఎవ్రీథింగ్ లాక్డ్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక్కటి కూడా మోడిఫై చేయాలి అసలు. మీరు అంటే నిజంగా నమ్ముతారు లేదో ఒక రోబాటిక్ టైప్ అనమాట నేను. ఏది రాసుకున్నానో అదే నా యాక్టర్స్ ఆర్టిస్టులు ప్రిపేర్ అయ్యారు, అదే డెలివరీ చేశారు. మొత్తం మేము ఆన్ టైమ్ షూటింగ్ కంప్లీటెడ్. సో తర్వాత వచ్చి కూర్చొని ఎడిటింగ్ వేరే వాళ్ళ ద్వారా చేపించాలి. అన్ఫార్చునేట్లీ అది అవ్వలే, 2 months డిలే అయిపోయింది. అదే ఎడిటింగ్ చాలా మ్యాజిక్ అంట కదా ఇందులోని. అవును సార్, ఈ సినిమాలో అవును విన్నాను. సార్, అవును. నేను ఆన్ పేపరే రాసుకున్నా సార్. అంటే ఇదేంటి ఈ ఎడిటింగ్ స్టైల్ ఏంటి? అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ప్రతి మూవీలో సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా సార్. అవును. కొన్నిసార్లు మనం కొన్ని ఎఫెక్ట్స్ వాడతాం, అవును. ట్రాన్సిషన్స్. ఉమ్, మామూలుగా ఒక చోట నుంచి ఒక చోటకి వేరే చోటకి వెళ్ళిపోతాం. ఉమ్, సో దీంట్లో ఏంటంటే సార్ ట్రాన్సిషన్స్ ఉండవు. మీకు సీన్ టు సీన్ డైరెక్ట్ కట్ ఉంటది.
అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవుతుంటారు. లీనియర్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే? అంటే ఇది అవును సార్, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటది. ఒక 3 ప్లాట్స్ మీరు చూస్తుంటారు కంటిన్యూస్ గా. ఓకే. 3 ప్లాట్స్ చూస్తుంటారు. సో ఈ జర్నీ ఎట్లా ఉంటదంటే కొంచెం ఈ స్క్రీన్ ప్లేలో కనెక్టెడ్ గా ఉంటది. సో ఆ ఎడిట్ కట్ ద్వారా దాన్ని నేను జాయిన్ చేసుకున్నాను. ఆన్ పేపరే రాసుకున్నాను అనమాట. ఓకే. సో అది బ్యూటిఫుల్ గా ఉంటది. మీకు చూసే కొద్దిగా తర్వాత డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓపెనింగే 5 అంటే మినిట్స్ దేనిలో చేశారమ్మా ఎడిటింగ్? ఎఫ్సిపిలో చేశాను. ఎఫ్సిపిలో. అది నేను అసలు నాకు ఎడిటింగ్ తెలియదు సార్ యాక్చువల్ గా. ఎడిటింగ్ తెలియాల్సిన అవసరం అవును. లేదమ్మా. రైటరు అవును. రాసుకునే దాంట్లోనే ఎడిటింగ్, ఎగ్జాక్ట్లీ లైటింగ్ ఉంటుంది, అవును, ఆర్ఆర్ ఉంటుంది, రైటర్ దగ్గరే అవును ఉంటుంది ఉంటది అంతా. అవన్నీ. అవునవును సో దానికి ప్రత్యేకంగా తెలియక్కర్లేదు, అది మాన్యువల్ గా ప్రెజెంట్ చేస్తారు వాళ్ళు అంతే. అవును. ఇప్పుడు నాకు ఫ్లూట్ కావాలి అమ్మాయి నవ్వుతున్నప్పుడు అని మీరు రాసుకున్నారు అనుకోండి, దట్ ఫ్లూట్ ప్లేస్ దేర్. అవును. మీరు చెప్తారు మ్యూజిక్ నాకు అవును. ఇక్కడ ఫ్లూట్ కావాలి, ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు ఈ ఫేస్ మీద లైట్ అక్కర్లేదు, అవును. అమ్మాయి చీకట్లో కూర్చుంది, అవును. కళ్ళ మీద వెలుగు పడుతుంది అని రాసుకున్నారు అనుకోండి, దట్ డిఓపి హ్యాస్ టు డూ దట్. ఎగ్జాక్ట్లీ సార్. సో రైటింగ్ లోనే ఉంది అంతా. ఈవెన్ డిఓపి గారితో 3 months కూర్చున్నాం సార్ బిఫోర్ షూట్. ఓ ఎవ్రీడే అంటే నాకు అట్లా కావాలి ఇట్లా కావాలని పాపం బుర్ర తినేస్తూ ఉండేదాన్ని. అంటే నేను కొంచెం డిఫరెంట్ గా థింక్ చేస్తూ నాకు చాలా అంటే ఇది చెప్పడం చాలా కష్టం సార్ స్టోరీగా. ఓ స్క్రీన్ మీద ఈజీ ఉంటది. ఈజీ ఉంటుంది. సో దానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆన్ పేపర్ వెరీ కాంప్లెక్స్ అన్నమాట. ఎందుకు నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఇలాంటి సినిమా తీశాను అంటే ఆ గుర్తింపుకి నేను స్టాండ్ అవుట్ అవుతాను సార్. ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ తీస్తే వేరే సినిమా, అది వేరే. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీయడం వేరు. మీరు డ్రై హ్యాండ్ ఇండస్ట్రీ అది మీరు చూసినప్పుడు రేపు కంపల్సరీగా ఫస్ట్ మీకు థాట్ వచ్చేది అదే, ఫస్ట్ టైం డైరెక్టర్ ఇది తీసింది అనేది. ఆ ఒక్క దానికోసం నేను రిస్క్ చేశాను సార్. ఏముంది మీకు ఆల్రెడీ 34 అవార్డులు, ఏంది 70 అవార్డులు, ఇంకేంటి మీరు యూఆర్ ఏ సెలబ్రేటెడ్ డైరెక్టర్. స్టిల్ మన తెలుగు ఆడియన్స్ అప్రూవ్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ సార్. ఆఫ్ కోర్స్ అది కొంతమందికి ఇనిషియల్ గా తొందరగానే వస్తుంది, కొంతమంది కొంచెం టైం పడుతుంది. అవును. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, నేను ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఐ కోట్ హిస్ వర్డ్స్. ఇంకా అంతకన్నా గ్రేటెస్ట్ అవును ప్రాక్టికల్ పవర్ అన్నది ఇండస్ట్రీకి మళ్ళీ